ఒక్కొక్కసారి బాధ, ఆవేదన, కోపం, లేకుంటే ఇలాంటి దరిద్రమైన రాజకీయ నాయకులతో మనం రాజకీయం చేయాల్సి వస్తుందనే ఆలోచన కూడా వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. అందరికీ ఆడబిడ్డలు ఉన్నారా? భార్య ఉంది, కూతుర్లు ఉంటారు, తల్లి ఉంది. అదే సమయంలో ఒక ప్రాంతంలో ఉండే మహిళల్ని ఉద్దేశించి వేశ్యల రాజధాని అని మాట్లాడుతూ దాన్ని సప్లిమెంట్ చేసే విధంగా మళ్ళీ మాట్లాడి వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం అనేది ఇది క్షమించడం నేరం. ఐఎమ్ ఆస్కింగ్, ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా? ఇంకా ఇలాంటి వ్యక్తుల పట్ల ఉపేక్ష చూపించే వాళ్ళని ఏమనాలి? మా వాడు ఎవడో తెలుసో తెలియకో ఆయన సత్యమణి పైన ఒక ఇది పెడితే నేను వాడిని జైల్లో పెట్టాను. వెంటనే 6-7 అవర్స్లో జైల్లో పెట్టారు. అంటే భయపడా? కాదు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా నేను ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా నా కర్తవ్యాన్ని నెరవేర్చాను. 4 రోజులు అయిందా? రిపెంటెన్సీ ఉందా? కనీసం మా వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పారు. ఇంకో మాట వాడారు. ఇంకొక మాట వాడడం కాకుండా దాన్ని ఇంకా ప్రెసిపిటేట్ చేసి రెచ్చగోటతో మీరు ఏమవుతుంది చేయండి, నేను ఇదే రౌడీజం చేస్తాను అనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడే పోతున్నాం? ఈరోజు ఎవరైనా మాట్లాడితే అలాంటి వాళ్ళపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు.